రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటు రాజ్యాంగ విరుద్ధమని, బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహా చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడంతో పారదర్శకత లోపించిందని, అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై ఈసీ స్పందించింది. ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలని, ముఖ్యమైన పనులేమీ అప్పగించొద్దని స్పష్టం చేసింది. పోలింగ్ ఏజెంట్లుగాను వాలంటీర్లను అనుమతించవద్దని ఈసీఐ పేర్కొంది. గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఎన్నికల విధులు కేటాయింపుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఇంకు రాసేలాంటి చిన్న విధులు మాత్రమే అప్పగించాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. ఎన్నికల విధుల్లో అర్హులైన సచివాలయ సిబ్బంది నియమానికి అభ్యంతరం లేదని పేర్కొంటూ లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లుగాను వాలంటీర్లను అనుమతించవద్దని ఈసీఐ పేర్కొంది. ఈసీఐ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచనలు జారీ చేశారు. అర్హులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ పార్టీలో ఒకరిగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించొద్దని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈసీఐ సూచనల మేరకు ఎన్నికల ప్రధాన విధులు వారికి అప్పగించొద్దని స్పష్టం చేశారు. ఓటర్లకు ఇంకు రాసే పనుల లాంటి ఇతర విధులు మాత్రమే అప్పగించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని ఈసీఐ పేర్కొంది. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జలకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లు నమోదు చేసే అధికారులు జైలుకు వెళ్తారని ఆనాడే చెప్పామని లోకేష్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులను వదిలిపెట్టబోమని ఆయన పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులను శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నాది అంబేద్కర్ రాజ్యాంగం, జగన్ది రాజారెడ్డి రాజ్యాంగం అంటూ వ్యాఖ్యానించారు. రాజంలో నిర్వహించిన శంకారవం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. సొంత తల్లి, చెల్లె జగన్ను నమ్మటం లేదని మరి జనం ఎలా జగన్ను నమ్ముతారని ప్రశ్నించారు. సొంత అమ్మ, చెల్లికి న్యాయం చేయలేనుడు ప్రజలకు ఏ న్యాయం చేస్తారని నిలదీశారు. జగన్ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు అని, మందు, ఇసుక, గ్యాస్, నిత్యావసరాలపైన బాదుడే బాదుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ పెద్ద కటింగ్ మాస్టర్ అని వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6తో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అని అన్నారు. 3 రాజధానులు అన్నారని మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను 3 కుటుంబాలు దోచుకుంటున్నాయన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామన్నారు. జగన్కు ఒక జబ్బు ఉందని, నిజం చెబితే తల పగిలిపోతుందని, అందుకే ఊరికి ఒక అబద్ధం చెబుతాడు అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీని గెలిపించండి, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పవన్, చంద్రబాబు కలిసి సైకో జగన్ను తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. కార్యకర్తలే టీడీపీ బలమన్నారు. వారి కోసం ఎంత చేసినా తక్కువే అని చెప్పుకొచ్చారు. మా నమ్మకం నువ్వే అని బోర్డులు చూసారా? ఈ 420 ఫోటో పెట్టి చూసారా? ఈ బోర్డులు చూస్తున్నారా? జగన్ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేము ఎట్లా నమ్ముతాం స్వామి? ఎన్నికల ముందల తల్లి చెల్లిని ప్రచారం పంపించి అధికారంలో వచ్చిన తర్వాత ఏకంగా ఆ చెల్లి తల్లి మెడబెట్టి ఈరోజు బయటికి గెంటేశాడు జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆలోచించాలా.
సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నా. షర్మిల గారు ఈ రోజు రోడ్డు పైన తిరుగుతున్నారు. జగన్ గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అది చూసిన తర్వాత జగన్ గారు 5 రూపాయలు ఇచ్చి పేటిఎం కుక్కల్ని వదిలేశాడు. ఇప్పుడు ఆ పేటిఎం కుక్కలు ఏకంగా ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు అందరు చూస్తున్నారు. అంటే సొంత చెల్లిని అవమానించేదాన్ని కూడా ఒక్క క్షణం ఆలోచించడు ఈ ముఖ్యమంత్రి సైకో జగన్. ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్లు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్ల మీ చేతగానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైసీపీకి 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదన్నారు. పూటకో మాట రోజుకో వేషం వేసే వైసీపీ నేతలు వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని అన్నారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వైసీపీకి రాజధానిపై రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్లు కావాలని అడగడంపై మండిపడ్డారు. మరి ఇన్నాళ్లు ఏం చేశారని షర్మిల ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, పోలవరం పూర్తి కాలేదన్నారు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదని, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్నవి ఉంటాయో లేదో తెలియదన్నారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్ప అభివృద్ధి చూపలేదని తెలియజేశారు. మోడీకి మోకరెళ్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదన్నారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే 3 రాజధానుల పేరుతో జగనన్న ఆడింది 3 ముక్కలాట అని ధ్వజమెత్తారు. పూటకో మాట రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని పేర్కొన్నారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వైసీపీకి రాజధానిపై రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. రహదారి సరిగ్గా కనిపించకపోవడంతో పలు ప్రాంతాలలో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లోని దట్టమైన పొగమంచు కమ్ముకొని ఏమీ కనిపించకపోవడంతో చెన్నై హైదరాబాద్ విమానాలు అరగంట పైగా గాలిలోనే చక్కర్లు కొట్టాయి. హైదరాబాద్ ఇండిగో సర్వీస్ను అధికారులు తిరిగి హైదరాబాద్కు పంపించేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. జగయ్యపేట, నందికమ్మ, ఇబ్రహీంపట్నం వంటి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. మచిలీపట్నం గుడివాడ నుంచి విజయవాడ వచ్చే మార్గాల్లోనూ పొగమంచు కారణంగా వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానాశ్రయం పరిసరాల్లో దట్టంగా పొగమంచు కమ్మేయడంతో ల్యాండ్ చేయడం సాధ్యం కాలేదు. దీనితో హైదరాబాద్, చెన్నై నుంచి గన్నవరం వచ్చిన 2 విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాయి. పరిస్థితి అలాగే కొనసాగడంతో హైదరాబాద్ ఇండిగో సర్వీసును తిరిగి వెనక్కి పంపించారు. కాసేపటి తర్వాత మంచు ప్రభావం తగ్గడంతో చెన్నై నుంచి వచ్చిన విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో సచివాలయం వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటికే సంక్షేమ పథకాలను అందిస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలుస్తాం, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రావిచెట్టు సెంటర్లో హెల్త్ కేర్ సెంటర్ వద్ద నుంచి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతున్నిసా ఆధ్వర్యంలో పలువురు పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు వైసీపీ నాయకులతో కలిసి షేక్ ఆసిఫ్ పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా
ఆసిఫ్ మాట్లాడుతూ కొండ ప్రాంతంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొండ ప్రాంతంలో మెట్ల సమస్య ఉందని, దెబ్బతిన్న మెట్లను చేయిస్తామని చెప్పడం జరిగిందన్నారు. వాటర్ పైప్లైన్, డ్రైనేజీ సిస్టమ్ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తున్నారని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి తమ ఓటు అని, మళ్లీ ఆయన్ని గెలిపించుకుంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారని అన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం జరగలేదని, దాచుకో చందంగా టీడీపీ పాలన సాగిందన్నారు. వైసీపీ పాలన, టీడీపీ పాలనలో ఎంతో వ్యత్యాసం ఉందని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ రెహమతున్నిసా మాట్లాడుతూ చంద్రబాబు 14 ఏళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పుకోకుండా మళ్లీ ముఖ్యమంత్రి అయితే జగన్ అమలు చేసిన పథకాలనే కొనసాగిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఏదైతే రాజధానిలో దాచుకోండి దాని పేదలకి, రైతులకు మోసం చేశారు. అందరినీ ఓటు బ్యాంకింగ్ కింద వాడుకొని వెళ్ళి హైదరాబాద్లో కరోనా కష్టకాలంలో తలదాచుకునే వాళ్ళు మాకు ఇంతకంటే మంచి పథకాలు ఇస్తారా? మేము పథకాలు ఇస్తుంటే శ్రీలంక చేస్తున్నాం అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమిటి న్యూజిలాండ్ చేస్తారా? ఇవన్నీ మాయ మాటలు, బూటకు మాటలు, మళ్ళీ పగటి వేషాలు వేసుకొని ప్రజల ముందుకు వచ్చి మోసం చేయడానికి వస్తున్నారు. తప్పకుండా ఏదైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలంటే ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలా. 4.5 సంవత్సరాల్లో 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మేము చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేశారు, ఆ దేవుడు నిర్ణయించాడు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి దించాలనే ఉద్దేశమే కానీ ఆయన సీఎం అవ్వాలని ఆయన కోరుకుండదు. ఆయన వెనకాతల ఉన్న వాళ్ళకు కూడా కనీసం ఒక భవిష్యత్తుని చూపించాలన్న బాధ్యత కూడా ఆయనకి లేదు. ఏ పొద్దు చంద్రబాబు నాయుడిని సీఎం చేసేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి దించేయాలన్నది మాత్రం ఆయన లక్ష్యం. అంతేగాని పేద ప్రజలకు ఏదో మంచి చేయాలా, పెత్తందారుల వ్యవస్థ తగ్గించాలా అన్న ఆలోచన వాళ్ళకి లేదు. ప్రజలు గమనించాలి. రాబోయే కాలంలో వై నాట్ 175 దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. షేక్ ఆసిఫ్ గారిని మన పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించుకుంటాము. అలాగే ఎంపీ గారిని తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి విజయవాడ సిటీ వైఎస్ఆర్సీపీ అడ్డగా చూపిస్తామని తెలియజేస్తాం. ఆసిఫ్ గారిని ఈరోజు ఎమ్మెల్యేగా ఓట్లేయమని అడగడానికి మా డివిజన్ అంతా తిరిగామండి. జగన్ గారి పథకాలన్నీ బాగున్నాయి అని చెప్పి ఆసిఫ్ గారికి ఎక్కువ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చిన్న ఏమన్నా పొరపాట్లు ఉంటే, చిన్న డ్యామేజ్లు ఉంటే అవన్నీ మేయర్ గారి ద్వారా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ నవరత్నాల పథకాలు చాలా బాగున్నాయి, అందరికీ అన్ని పథకాలు వచ్చినాయి అని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జై జగన్. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమని చెప్పే వైసీపీ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూసే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, ఇది చాలా దుర్మార్గమైన విషయమని జనసేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ విమర్శించారు. ప్రజలను ఒత్తిడికి గురిచేసి, వేధింపులకు గురిచేసి వారికి వచ్చే లబ్ధిని కూడా రానియకుండా మోసం చేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ పర్యటనలంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని, ఆంక్షలు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు నారాయణపు స్వామి, ప్రదీప్ రాజ్ మరియు డివిజన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ పర్యటించారు. ఆంజనేయ స్వామి గుడి నుంచి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటని మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. వైసీపీ పార్టీ అంటేనే మోసం, మాయ, అక్రమం, అవినీతికి ఒక పార్టీ అని ప్రజలందరూ చెబుతున్నారని తెలియజేశారు. ప్రజలందరూ వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఇటువంటి దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్లాలి, ప్రజలకు మంచి జరగాలి, స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడాలన్నా, ఉపాధి లభించాలన్నా జనసేన, టీడీపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమికి 160 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో గెలిపించేలా ప్రజలు కంకణం కట్టుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారని, ఆంక్షలు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. జగన్ 5 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్లో వెళ్లవచ్చు, పవన్ కళ్యాణ్కు మాత్రం అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
35వ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ రాజ్ మాట్లాడుతూ డివిజన్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, కార్పొరేటర్ అందుబాటులో ఉండరని, ఎమ్మెల్యే సెంటర్లో తిరుగుతున్నాడని అన్నారు. డ్రైనేజీ, దోమల సమస్యలు, తాగునీటి సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. ఇటువంటి దుర్మార్గపు పాలనకి ప్రజలు చరమగీతం పాడాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదాన పయనం చేయాలి. ప్రజలకి మంచి జరగాలి. ప్రజలు ఆనందంగా బయట తిరగాలి. స్వేచ్ఛగా బయటకు వచ్చి వారి సమస్యల మీద మాట్లాడాలంటే జనసేన టీడీపీకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. రాబోయే జనసేన టీడీపీ కూటమికి 160 అసెంబ్లీ, 25 పార్లమెంట్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కట్టబెట్టేలాగా కంకణం కట్టుకొని గ్లాస్కి, సైకిల్కి ఓటు వేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత భయం? ఎందుకు మీరు హెలికాప్టర్ పర్యటనలకి అడ్డు తగులుతూ ఉన్నారో, ఆంక్షలు పెడతా ఉన్నారో కూడా సమాధానం చెప్పాలి. బేసిక్గా సామాన్యంగా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. 35 డివిజన్లో కార్పొరేటర్ అందుబాటులో ఉండదు. ఆమె ఎక్కడో పడమట్లోనో ఎక్కడో ఉంటుంది. ఇంకా ఎమ్మెల్యే సంగతి అంటారు, ఇంకా అంతే సంగతులు. తీసుకెళ్లి సెంటర్లో వేశారు అతన్ని. ఇక్కడ కార్పొరేటర్ ఏంటంటే గాలి వదిలేశారు. దోమలు ఎక్కువైపోయినాయి. అందరూ డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వాటర్ కూడా సరిగ్గా రాదు. కరెంటు కూడా పోతూ ఉంది అని చాలామంది చెప్తా ఉన్నారు. వీటన్నిటినీ మహేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా వాళ్ళకి భరోసాను కల్పించారు ప్రజలందరికీ. సో ఈ కార్యక్రమంలో ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ ప్రజలు సహకరిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ఫైల్స్ సినిమాను థియేటర్ యాజమాన్యం నిలిపివేయడంతో తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లోని రామకృష్ణ థియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. రాజధాని రైతులకు భయపడ్డ సీఎం అంటూ నినాదాలు చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వైసీపీ నాయకులు రైతులకు భయపడి కావాలనే కోర్టులో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లోని రామకృష్ణ థియేటర్ వద్ద రాజధాని రైతులు, రైతు కూలీలు, టీడీపీ నాయకుల ఆందోళనకు దిగారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ఫైల్స్ సినిమాను థియేటర్ యాజమాన్యం సినిమాను మధ్యలోనే ఆపేసింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు భయపడ్డ సీఎం అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వైసీపీ నాయకులు రైతులకు భయపడి కావాలని కోర్టులో పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. థియేటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్సెట్ మాల్లో రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను థియేటర్ యాజమాన్యం నిలిపివేసింది. హైకోర్టు స్టే ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు సినిమా ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. సినిమా ప్రదర్శనను వీల్లేదని నోటీసులు ఇచ్చారు. హైకోర్టు స్టే ఇచ్చినందున షో నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు. సినిమా షోను మధ్యలోనే నిలిపివేయడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొని సినిమా చూస్తుంటే మధ్యలో ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. హైకోర్టు ఆర్డర్ కాపీని చూపించాలని అధికారులను ప్రేక్షకులు నిలదీశారు. ఆర్డర్ కాపీ మీరు ఇచ్చారు, ఇందులో ఆపమని ఎక్కడ ఉంది చూపించండి సార్. మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు ఆపారు? ఈ లోపు వచ్చేవారు కాగాలి కదా మీరు. సినిమా వచ్చిందో చూపించాలి, సినిమా వచ్చిందో చూపించాలి. మీరు మరి సినిమా మరి ఎలా చెప్తారు? సినిమా అలా చెప్తారండి. మరి ఎందుకు ఎవరైతున్నారు? ఏం చెప్పండి. ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏది? ఏమని సీఎం జగన్ పేదల పక్షాన పోరాడుతున్నారనేది నిజమైతే దురాక్రమణకు గురైన భూములను వారికి తిరిగివ్వాలని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన సభలో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. దిగజారిన రాజకీయాలకు నూతన భాష్యం తీసుకొస్తానని తెలియజేశారు. పేదల కోసం యుద్ధం చేస్తామనంటున్న అధికార పార్టీ పేదల వద్ద నుంచి పెత్తందారులు దోచుకున్న భూములను పేదలకిచ్చి నిజాయితీ చాటుకోవాలని విజయ్ కుమార్ సవాల్ విసిరారు. సీఎం జగన్ పేదల పక్షాన పోరాడుతున్నారనేది నిజమైతే దురాక్రమణకు గురైన భూములను వారికి తిరిగివ్వాలన్నారు. అధిక జనులను ఏకమై అధికార పార్టీని ఓడించాలని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి మీకు మరి 1977 నుంచి ఎన్నో రకాల అసైన్మెంట్ భూములు ఇస్తే అందులో విలువైనటువంటి భూములన్నీ పెత్తందారు లాగేసుకుంటే ఆ లాక్కున్న భూములను లీగలైజ్ చేయడానికి మీరు అసైన్మెంట్ చట్టంలో సవరణలు తెచ్చి దౌర్జన్యంగా లాక్కున్న వారికి ఆస్తులు చెందే విధంగా మీరు చట్టాన్ని మార్చారు. ఆ విధంగా చట్టం మార్చడం పేదల కోసమా లేక పెత్తందారుల కోసమా? అలా మార్చిందని పెత్తందారులపై యుద్ధం ఎలా అవుతుంది? అది యుద్ధమైతే ఆ భూములన్నీ తిరిగి పేదలకు ఇవ్వండి. ఎన్టీటీపీఎస్ నుండి విడుదలయ్యే బూడిద రవాణా ద్వారా ఇబ్రహీంపట్నం, కొండపల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో 12 గ్రామాల ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని బాధిత గ్రామాల యువకులు తెలిపారు. ఎన్టీటీపీఎస్ యాజమాన్యం బూడిద సమస్యను పరిష్కరించని పక్షంలో ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా ఉద్యమం పేరుతో కొండపల్లి, ఇబ్రహీంపట్నం బాధిత గ్రామాల యువకులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ పాతగేటు వద్ద విద్యార్థులతో సమానవహారం నిర్వహించారు. అనంతరం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్ నుండి విడుదలయ్యే బూడిద రవాణా ద్వారా ఇబ్రహీంపట్నం, కొండపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 గ్రామాల ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆచరణలో పెట్టలేదన్నారు. కాలుష్యం ధాటికి అనారోగ్యం పాలవుతున్న ప్రజలకు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామాల్లో పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంవీఆర్ కళ్యాణ మండపం వేదికగా ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించామని, కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. రాజకీయ పార్టీల నేతలు కూడా సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనాతో ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు భారతరత్న ఇవ్వడం హర్షణీయమని, ఆయన కమిటీ సూచనల మేరకు అన్ని పంటలకు ఉత్పత్తిలో 50% కలిపి మద్దతు ధరల చట్టం చేయకపోవడం చాలా దారుణమని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు. ఢిల్లీలో శాంతియుతంగా ప్రదర్శన చేయడానికి వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై బాష్పవాయువు, గోళాలు, జల ఫిరంగులతో పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆదేశాలతో రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు ఈ నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంద్ దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేసే నిమిత్తం రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి హనుమాన్ జంక్షన్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ రోడ్లోని లయన్స్ క్లబ్ ఆవరణలో నిన్న సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి నేత, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు గ్రామీణ భారత్ బంద్ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని తేవాలని, ఢిల్లీలో శాంతియుతంగా ప్రదర్శన చేయడానికి వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై బాష్పవాయువు, గోళాలు, జల ఫిరంగులతో పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కృష్ణా జలాల పునః పంపిణీ గజెట్ను రద్దు చేయాలని, అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించాలన్నారు. నష్టపరిహారం ఇవ్వడానికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంద్లో రైతులంతా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తారీఖున ఏదైతే దేశవ్యాప్త కార్మికుల సమ్మె కానీ గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయడానికి ఇవాళ మనం హనుమాన్ జంక్షన్లోని అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఈ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒకటే గమనించాల్సిన విషయం, ఈ మధ్యకాలంలో మనం రైతుల వ్యతిరేక సాగు చట్టాలు రద్దు చేయాలని చెప్పి మనం 1 సంవత్సర కాలం కొనసాగినాక కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ కూడా చెప్పి మళ్ళీ ఇంకొక ఫార్మాట్ లో తీసుకురావాలని చూడటం అనే దారుణం.
700 మంది చనిపోయారు ఆ ఉద్యమం సందర్భంగా. వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారం లేదు. అట్లాగే ముఖ్యంగా స్వామినాథన్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కి శాస్త్రవేత్త గారికి మనం భారతరత్న ఇవ్వటం కానీ, లేకపోతే మన చరణ్ సింగ్ గారికి భారతరత్నతో స్వాగతం తెలుపుతానే ఉన్నాం. కానీ దారుణమైన విషయం ఏంటంటే స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయకపోవడం. ఏదైతే ఉందో స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి అమలు చేయాలని, ఎంఎస్పీకి మద్దతు ధర ఇవ్వాలని, అదే ఎంఎస్పీకి పంటలకి ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని, అట్లాగే మిగిలిన అన్ని విషయాల మీద 16వ తారీఖు జరిగే గ్రామీణ బంద్ని జయప్రదం చేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.